వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురు బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శరదా శరదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. మనము శ్రీమన్నారాయణీయం 60వ దశకానికి చేరుకున్నామమ్మా. 59వ దశకం పరంగా మనం వేణుగానము అనేటువంటి అంశం రీత్యా కృష్ణుని యొక్క ఆ యొక్క వేణుగానానికి ఎలా గోపకాంతలే కాక ప్రకృతి సమస్త సృష్టి కూడా ఎలా మోహపరవశులై ఉంటారు అనేటువంటి అంశం రీత్యా చెప్పుకున్నాము. నేటి అంశం రీత్యా నేటి దశకం రీత్యా గోపికా వస్త్రాపహరణం అనేటువంటి అంశం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. మదనాతురచేతసోన్వహం భవదంఘ్రీద్వయదాస్య కామ్యయా యమునా తటసీం నిసైకతీం తరళాక్ష్యో గిరిజాం సమార్చిచన్. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. ప్రభు, నీపై ప్రేమానురాగములు కల గోపకన్యలు నీ పాదపద్మములను సేవించు భాగ్యం కలుగవలనని నిత్యము కోరుకొనుచుండిరి. అందువలన వారందరూ యమునా నదీ తీరమునకు వెళ్ళి కాత్యాయని దేవిని ఇసుకతో అంటే ఆ ప్రతిమను ఇసుకతో తయారు చేసుకుని అనుదినము అర్చింపసాగిరి అని. ఆ యొక్క గోపకన్యలందరూ కూడా కృష్ణ భగవానుడి యొక్క పాదపద్మములను నిరంతరము సేవించు భాగ్యం కలగవల్లని, అంటే అసలు ఆ యొక్క కృష్ణుడే వారికి భర్తగా కావాలి అనేటువంటి సంకల్పంతో, ఇక్కడ మాట రాయిలా గాని మామూలుగా కృష్ణ భగవానుడే తమకి భర్తగా కావాలి అని చెప్పి సంకల్పంతో వారందరూ కూడా యమునా నదీ తీరంలో కాత్యాయని దేవి వ్రతం ఆరంభిస్తారమ్మా. అయితే కాత్యాయని దేవి ప్రతిమని ఎలా తయారు చేసుకున్నారు అంటే వారు ఇసుకతో తయారు చేసుకుని చక్కగా రోజు కూడా అర్చిస్తూ ఉన్నారు. అది 30 రోజుల వ్రతంట. అది మార్గశీర్ష మాసం అంటే ధనుర్మాసంలో బహుశా వారు కూడా ఇప్పుడు మనకి పాసురాలు అవి కూడా చూడండి గోదాదేవి ధనుర్మాసమే కదా, అట్లా వీళ్ళు కూడా కాత్యాయని దేవి వ్రతాన్ని ధనుర్మాసంలో 30 రోజుల పాటు ఆ యొక్క కృష్ణుడే తమకి భర్తగా కావాలి అనేటువంటి ఉద్దేశ్యంతో. ఇక్కడ విచిత్రం ఏమిటి అంటే అమ్మా, ఈ దశకం కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుందమ్మా. అది ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏమిటి అంటే, అసలు కృష్ణుడు భర్తగా కావాలి అని చెప్పి కృష్ణ అంటే ఆయన అనుగ్రహం కోసం కృష్ణ సంబంధితమైనటువంటి వ్రతం గాని
ఏదైనా వాళ్ళు సంకల్పించారా అంటే లేదు. ఇక్కడ కాత్యాయని దేవి వ్రతం, అమ్మవారి వ్రతాన్ని సంకల్పించారు. కాత్యాయని దేవి అంటే ఎవరు? పార్వతీదేవినే కాత్యాయని దేవి అని చెప్పి అంటారు కదా. అది కాత్యాయన మహర్షి యొక్క తన కూతురు కాబట్టి ఆవిడని కాత్యాయని దేవి అని ఒక అవతారం అట్లా. అయితే అందులో మనం ఆలోచించాల్సింది ఏమిటి అంటే, ఇప్పుడు సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే అని చెప్పి మనం చెప్పుకుంటూ ఉంటాం. అక్కడ నారాయణుడు నారాయణి వారి ఇరువురు కూడా అన్నా చెల్లెళ్ళ లాంటి వాళ్ళు. నారాయణ స్వరూపమే నారాయణి కూడా. నారాయణుడు నారాయణి స్వరూపంలో కూడా ఆయన విలసిల్లుతూ ఉంటారు కాబట్టి ఆ రీతిగా వారంతా కూడా అలా కాత్యాయని వ్రతాన్ని ఆచరిస్తూ ఉన్నారన్నమాట. ఏమ్మా ఉండండి, తదుపరి శ్లోకంలో ఏం చెప్పారో చూద్దాం. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. తవ నామ కథారతా సమం సుదృశః ప్రాతరుపాగతా నదీం ఉపహారశతైర పూజయన్ దయితో నందసుతో భవేదితి. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. నీ నామగుణములను కీర్తించుటయందు నిరతి గల గోపకన్యలు ప్రాతకాలమునందే మేల్కొని అందరును కలిసి యమునా నదీ తీరమునకు చేరుచుండిరి. ఆ నదిలో స్నానము చేసి గౌరీదేవికి అనేక విధములైన ఉపచారములను చేయుచు నందకుమారుడే మాకు భర్త అగునట్లు అనుగ్రహించుము అమ్మా అనుచు పూజించుచుండిరి. అది ఆ యొక్క గౌరీదేవికి ఇసుకతో ఆవిడ ప్రతిమని చేసుకుని అనేక విధాలైనటువంటి ఉపచారాలు చేస్తూ నందకుమారుడే మాకు భర్తగా లభించేటట్లు అనుగ్రహించమ్మా అని అంటున్నారు. ఇక్కడ మనం ఇంకొక మాట ఏం చెప్పుకోవాలి అంటే, సహజంగా ఒకటి గమనించండి అమ్మా, సహజంగా ఒక వ్యక్తి భర్త కావాలి అని అనుకుంటే ఎవరికి వాళ్ళు ఆ వ్యక్తి మాకు భర్త. ఇప్పుడు ఒక ఊరిలో ఒక గొప్ప యువకుడు ఉన్నారు అనుకోండి, ఒక పెళ్లి కావలసినటువంటి అబ్బాయి ఉన్నాడు అనుకోండి. ఆ అబ్బాయిని చూసి యువతులందరూ కూడా ఇలాంటి వాడు భర్తగా వస్తే బాగుండు అని అనుకుంటారు సహజంగా. అని అనుకుంటే ఎవరికై వాళ్ళు గుట్టు చప్పుడు కాకుండా సంకల్పం తీసుకుని వ్రతాలు చేస్తూ ఉంటారు కదా. కొంచెం ఏకాగ్రంగా ఆలోచించండి అమ్మా. అయితే ఇక్కడ విచిత్రం ఏమిటి, గోపికలు అందరూ కూడా ఎవరికైతే ఆ సంకల్పం ఉందో వారందరూ ఒకటై అక్కడ కాత్యాయని వ్రతాన్ని చేస్తున్నారు. చూడండి, భావన అర్థమైందా? ఏమని ఎట్లా చేస్తున్నారుట? కాత్యాయని మహామాయే మహాయోగే నదీశ్వరీ నందగోపసుతం దేవి పతిం మే కురుతే నమః అని చెప్పి అనుకుంటూ వాళ్ళందరూ కూడా నందకుమారుడే మాకు భర్తగా రావాలమ్మా, అట్లా మమ్మల్ని దీవించమ్మా, మాకు వ్రతఫలాన్ని ప్రసాదించమ్మా అని చెప్పి అట్లా కోరుకుంటున్నారుట అమ్మ. ప్రతిరోజు కూడా పెంద్రాడే నిద్రలేచి చక్కగా ప్రాతకాలంలో ఎంతో సంతోషంగా యమునా నది ఒడ్డుకు వచ్చి అక్కడ, ఇప్పుడు ఇక్కడ లేకపోయినా నేను చెప్తున్నానమ్మా సరేనా, అక్కడ మన అదేమిటి కదంబ వనవాసిని అని దానిలో రాదు నామాలలో లలితా సహస్రంలో, అట్లా కడిమి చెట్టు ఇక్కడ కూడా చూడండి సారూప్యం. కదంబ వృక్షం అంటే అమ్మవారికి ఎంత ప్రీతి, ఆ కదంబ పుష్పాలు ఇవన్నీ కూడా. అట్లాగే ఇక్కడ కృష్ణ భగవానుడికి కూడా కదంబ వృక్షం కడిమి చెట్టు మీద నుంచి నదిలోకి దూకాడు, యమునా నదిలోకి అని కాళీయ మర్దనం రీచ మనం నిన్న మన దశకాల్లో చెప్పుకున్నాం. అట్లాగే ఆ కడిమి చెట్టు, పెద్ద కడిమి చెట్టు ఉండేదిట, అది అమ్మవారికి ఎంత ప్రీతికరమైనది. అలాంటి కడిమి చెట్టు కింద చక్కగా ఇసుకతో అమ్మవారి ప్రతిమ చేసి ప్రార్థన చేసి పూజలు చేసి అన్ని కూడా అంటే సారూప్యాన్ని అక్కడ చూపిస్తున్నారు. అమ్మవారికి మరియు కృష్ణ భగవానుడికి మధ్య గల సారూప్యాన్ని కూడా ఈ రీతిగా మనం అర్థం చేసుకుంటూ, కాబట్టి ఆ వ్రతం అనేది పర్టిక్యులర్ గా కృష్ణుడి కోసమనే కాకపోయినా
వారి ఇరువురికి కూడా నారాయణ నారాయణి అన్నట్లుగా భేదం లేదు అన్నట్లుగా కాత్యాయని వ్రతాన్ని అంత శ్రద్ధాభక్తులతో ఆచరిస్తున్నారు అన్నట్లుగా. ఏమ్మా తదుపరి శ్లోకంలో ఏం చెప్పారో చూద్దాం. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. ఇతి మాసముపాహిత వ్రతాస్తరలా క్షీరభివీక్ష్యత భవాన్ కరుణామృదులో నదీతటం సమయాసీత్ తదనుగ్రహేచ్ఛయా. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. ఈ విధంగా గోపకన్యలు ఒక నెల అంతయు నిన్నే కోరి కాత్యాయనీ దేవిని పూజించుచూ వచ్చిరి. అందువలన దయార్ద్ర హృదయుడవైన నీవు వారిని అనుగ్రహింపదలచి యమునా నదీ తీరమునకు వచ్చితివి అంటున్నారు. అయితే ఇక్కడ విచిత్రం ఏమిటి మరి? గోపకాంతలేమో కాత్యాయనీ దేవి ఉపాసన చక్కగా వ్రతమంతా పూర్తి చేశారు, వాళ్ళు నెల రోజులు ఫలితాన్ని అడుగుతున్నారు. మరి ఫలితం ఇవ్వడానికి ఎవరు రావాలి? అమ్మవారే రావాలి. కానీ ఇక్కడ ఎవరు వస్తున్నారు? కృష్ణ భగవానుడు వస్తున్నారు. అయితే ఇక్కడ తేడా ఎక్కడ వచ్చింది అంటే వాళ్ళ భక్తి చాలా గొప్పది. అయితే వాళ్ళు చేసినటువంటి కర్మ యందు తేడా వచ్చింది అన్నమాట. ఆచరణలో తేడా వచ్చింది. ఆచరణలో తేడా వచ్చింది అంటే ఆ తేడాని చెప్పే ఆ తేడా తొలగించడానికి ఎవరొస్తారమ్మా? ఎవరొస్తారు? భగవంతుడి దీనిలో పూజా విధానంలో ఏమైనా తేడా మనం చేస్తే, మనకు తెలియకుండా చేస్తే మనం ఏమనుకుంటాం? ఫలితం ఏమిటి, రావటం లేదు అని ఇట్లా ఎంతో ఆతృత పడుతూ ఉంటే మనం చేసినటువంటి తేడా చెప్పటానికి, ఆ తేడాని తొలగించడానికి ఎవరు మధ్యలో పూనుకునేది? సద్గురువు. ఆ రీతిగా ఇక్కడ తీసుకోవాలి. ఇక్కడ వాళ్ళు చేసినటువంటి భక్తి ఎంతో గొప్పది, కానీ కర్మ ఎంత తేడా వచ్చింది కాబట్టి ఆ దోషం ఉన్నంతసేపు కూడా అది ప్రతిబంధకంగా ఉంటుంది కాబట్టి ఫలితాన్ని ఇవ్వడానికి కుదరదు. కాబట్టి మరి అమ్మవారు రాలేరు. కాబట్టి అట్లా ఉన్నప్పుడు ఆ ప్రతిబంధకాన్ని కాత్యాయనీ దేవి తీయటం బదులు తనే స్వయంగా వస్తున్నాడు. ఎందుకంటే అక్కడ తన గురించే ప్రార్థన కాబట్టి తనే స్వయంగా వస్తున్నాడనమాట. తనే వస్తున్నాడని చెప్పుకున్నాం కదా. అయితే ఇంకొకటి అంశం కూడా ఉంది. అసలు మనం చేసేటువంటి పనులకి అంటే సత్కర్మలకి ఫలితం రానప్పుడు ఏదైతే ఆ ఫలితం రావటానికి ప్రతిబంధకంగా ఉన్నదో దానిని తీయడానికి కూడా ఈశ్వరానుగ్రహం కలిగితేనే అది తొలగించడానికి ఒకడు వస్తాడు. అర్థమవుతోంది అమ్మా? ఇక్కడ ఆ యొక్క గోపికలందరూ కూడా ఒక తప్పు చేశారు. ఆ తప్పు ఏమిటనేది తర్వాత చెప్తా. ఒక తప్పు జరిగింది అక్కడ. ఆచరణ రీత్యా, కర్మ రీత్యా ఆచరణ కరెక్ట్ గానే ఉండుండొచ్చు, కానీ విధి విధానం రీత్యా వాళ్ళు చేసినటువంటి కర్మ రీత్యా ఒక తప్పిదం జరిగింది. మరి తప్పిదం జరిగి ఫలితం రావటల్లా ఏమిటా? ఇంకా కృష్ణుడు మనల్ని కనికరించటల్లా, అమ్మవారు ఇంకా ఎందుకు ప్రత్యక్షమై మనకి కృష్ణ భగవాను భర్తగా ఇయ్యలేదు అనేటువంటి నేపథ్యంలో ఇప్పుడు అది తొలగించడానికి అని చెప్పి కృష్ణుడు స్వయంగా పూనుకుని వచ్చారా? అట్లా పూనుకు రావడానికి కూడా ఆ పర్టిక్యులర్ దేవత యొక్క అనుగ్రహం కలిగితేనే వస్తారు అనేది. అది కొంచెం నిదానంగా ఆలోచిస్తూ వినండి అమ్మా. నాకు సరిగా చెప్పటం వస్తుందో రావట్లేదు మరి. అది అయితే మరి కృష్ణుడు మరి పురుషుడు కదా, మరి అంతమంది స్త్రీల మధ్యలోకి మరి ఆయన మటుకు ఎట్లా వచ్చారు అని అంటే ఆ యొక్క గోపికల యొక్క సంకల్పం రీత్యా ఒక సగుణ రూపాన్ని ధరించి పరమాత్మ ఆ భూమి మీద నడయాడాడు. కానీ ఆయనకి యథార్థమైనటువంటి స్వరూపం ఇది అనేది ఉందా భగవంతుడికి అంటే లేదు. జ్యోతి స్వరూపమే భగవంతుడు, వెలుగు రూపమే ఆయన అన్నట్లుగా అలా సాకారత్వాన్ని పొంది వాళ్ళ ఇచ్ఛ మేర ఫలితం ఇయ్యడానికని చెప్పి, వాళ్ళకి మేలు చేయడానికి అని చెప్పి కృష్ణ భగవానుడు వచ్చాడు. పైగా ఉండండి, నేనేది ఇంకో శ్లోకం ఏం చెప్పారు, పైగా ఎలా వచ్చాడుట ఆయన? అసలు
స్త్రీల మాన మర్యాదలను కృష్ణుడి యొక్క అవతారం ఎంత రక్షిస్తుంది, ఎంతగా కనిపెట్టుకుని ఉంటుంది అనేటువంటి అంశం మనలో తక్కువ మందికి తెలుసు. ఇక్కడ ఈ అంశం రీత్యా తీసుకుంటే స్త్రీల యొక్క మాన మర్యాదలను కాపాడడానికి అన్నట్లుగా ఆయన ఏం చెప్పారట, తన తోటి గోపాల బాలురందరికీ అతి నిశ్శబ్దంగా మీరందరూ ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్పన్నారట. అయితే ఆ వెళ్లే వాళ్ళు కూడా ఎలా వెళ్లారు? కృష్ణుడు చెప్పిన మాట ప్రకారం అతి నిశ్శబ్దంగా వెళ్ళిపోయారు. వాళ్ళకి వ్యామోహం లేదు. ఏమిటి మనల్ని ఎందుకు వెళ్ళిపోమన్నాడు ఈయన, పెద్ద మనల్ని వెళ్ళిపోమని ఈయనేం చేస్తాడో ఏం చూస్తాడో అనేటువంటి తాపత్రయం లేదు. కేవలం ఆ యొక్క పరమాత్ముడి శాసించాడా అంతే, మౌనంగా ఆ శాసనాన్ని అమలు చేయటమే అన్నట్లుగా కూడా ఇక్కడ భావన మనం తీసుకోవాలి. ఇంకో భావన రీత్యా ఏమిటి అంటే స్త్రీల యొక్క మాన మర్యాదలను కాపాడటానికి అన్నట్లుగా ఇతర గోపాల బాలురందరినీ కూడా నిశ్శబ్దంగా వెళ్ళిపోమని తాను మాత్రమే వచ్చాడు. వచ్చి నిదానంగా ఆ కడిమి చెట్టు మీద నుంచి ఆ కడిమి చెట్టు ఎక్కి కూర్చున్నాడుట. ఎలా కూర్చున్నాడు? గోపకాంతల యొక్క వస్త్రాలనన్నిటినీ పట్టుకొని, వాళ్ళు ఆ రోజున వ్రతం చిట్ట చివరి రోజు, వ్రతం అయిపోయింది, హాయిగా చక్కగా స్నానాలు చేద్దామని చెప్పి నదిలోకి దిగారు. దిగి ఆ వస్త్రాలన్నీ కూడా అక్కడ పెడితే ఆ వస్త్రాలనన్నిటినీ చుట్టుకుని ఈయన కడిమి చెట్టు అంటే కదంబ వృక్షం మీదకి ఎక్కి కూర్చున్నారుట. స్త్రీలందరూనేమో నీళ్లల్లో ఉన్నారుట అని చెప్పి ఉండండి. తదుపరి శ్లోకం చెప్పుకుని చెప్తాను. నియమావసితో నిజాంబరం తటసీ మన్యవముచ్యతాస్తదా యమునా జలఖేళనాకులాః పురతస్త్వామవలోక్య లజ్జితాః. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. ఆ విధముగా గోపకన్యలు చేయు వ్రత దీక్ష పూర్తి అయినది. దీక్షాంత స్నానం చేయవలనని వారు తమ తమ వస్త్రములను గట్టున పెట్టి యమునా నదిలో స్నానము చేయుచు విహరించుచుండిరి. అప్పుడు వారికెదురుగా నీవు కనిపించుటచే వారు మిక్కిలి అభిమానపడిరి, మిక్కిలి సిగ్గుపడిరి అన్నట్లుగా. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. త్రపయానమితాననాస్వథో వనితా స్వంబరజాలమంతికే నిహితం పరిగృహ్య భూరుహో విటపం త్వం తరసాధిరూఢవాన్. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. గోపకన్యలు నిన్ను చూచి సిగ్గుతో తల వంచుకుని నదిలోనే ఉండిపోయిరి. అప్పుడు నీవు తీరమున ఉన్న వారి వస్త్రములనన్నిటినీ తీసుకుని ఆ సమీపమున ఉన్న చెట్టుపైకి ఎక్కితివి. ఏమి చెట్టది? కడిమి చెట్టు. ఆ సమీపమున ఉన్నటువంటి కడిమి చెట్టుని ఎక్కారు అని చెప్పి. అయితే మనం ఇంతవరకు కూడా చెప్పుకున్నాం కదా, ఆ యొక్క కడిమి చెట్టు పైకి ఎక్కాడు అని చెప్పి. ఉండండి, తర్వాత శ్లోకం కూడా చెప్పుకున్నాక మళ్ళీ మనం వివరంగా చెప్పుకుందాం. ఇహ తావదుపేత్యనీయతాం వసనం వహ సుదృశో యథాయథం ఇతి నర్మం మృదు స్మితే త్వయి బ్రువతి వ్యాముముహే వధూజనైః. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. గోపకన్యలారా, ఇచ్చటికి వచ్చి మీ వస్త్రములను తీసుకొని పొండు అని విలాసముగా నీవు చిరునవ్వుతో పలుకగా ఆ గోపికలకు ఏమి చేయుటకు తోచక అయోమయ స్థితికి లోనైరి. అది అయితే ఆ కృష్ణ భగవానుడు అట వారి యొక్క వస్త్రాలన్నిటినీ కూడా చుట్టుకుని ఆ యొక్క కడిమి చెట్టు మీద ఎక్కి కూర్చున్నాడు కదా. కూర్చుని అప్పుడు వాళ్ళు కృష్ణుణ్ణి చూస్తే ఏమన్నారుట, మీరంతా ఇక్కడికి వచ్చి మీ వస్త్రాలను తీసుకొని పొండు అన్నారు. కానీ వాళ్ళకి వాళ్ళు చేసిన దోషం ఏమిటి అనేది తెలియక వ్రతం చేశాము అని చెప్పి వ్రతం అంతా వ్రతాచరణ పూర్తయ్యాక
దీక్షాంత స్నానం చేయాలి అని చెప్పి నదిలోకి దిగారు. కృష్ణ పరమాత్మ ఇంకా మనల్ని కనికరించటం లేదేమిటి అనేటువంటి తహతహలో ఉన్నారు. అంతేగాని వాళ్ళకి అక్కడ కర్మాచరణలో కొంచెం లోపం జరిగింది అనేటువంటి అంశం వాళ్ళకి ఇవన్నీ తెలియదు కదా. అది అయితే అప్పుడు వాళ్ళేమన్నారో చూడండి. అయి జీవ చిరం కిశోరా నస్తవ దాసీరవసీ కరోషి కిం ప్రదిశాంబరమంబుజే క్షణేత్యుదితస్త్వం స్మితమేవ దత్తవాన్. కృష్ణ, నీవు చిరకాలము వర్ధిల్లుము. నీ యొక్క పాదదాశీలమైన మమ్ములను నీవు ఎందులకు ఇబ్బంది పెట్టెదవు? అంబుజేక్షణ, మా వస్త్రములను మాకిమ్ము అని గోపకన్యలు వేడుకొనగా నీవు చిరునవ్వు నవ్వి ఊరుకుంటివి. అది వాళ్ళు ఏమని అడుగుతారు? మా వస్త్రాలని మాకి అని చెప్పి ఇంకోటి కూడా ఉంది ఇక్కడ. కొంటివి మా హృదయంబులు, గొంటివి మా మనంబు, లజ్జగొంటివి వలువల్ గొంటివి, వికసెట్లు చేసేదో కొంటెవు వదా, నిన్ను నిన్ను నెరిగి కొంటిమి కృష్ణ అని. అసలు సర్వము కూడా నువ్వే, మా మానం నువ్వే, మా లజ్జ నువ్వే, మా హృదయం నువ్వే. ఇప్పుడు మా వస్త్రాలని తీసుకున్నావు, అన్నీ నువ్వే కదా, ఏమిటి ఇంకా ఈ పనులు అన్నట్లుగా. అయితే గుంటె కృష్ణయ్య, ఏమిటి ఈ పనులు? ఎట్లా రాగలము బయటికి? ఇట్లాంటి తుంటరి పనులు నువ్వు చేయకూడదు. మా వస్త్రాలు మాకిచ్చేసి ఇక్కడి నుండి నువ్వు వెళ్ళిపో అని చెప్పి అంటున్నారుట. అయితే మనకి వేరే శ్లోకంలోకి వెళ్లే ముందు ఈ మధ్యలో కొంచెం మనం చెప్పుకుందామమ్మా అంశం. ఏమిటి అంటే, అప్పుడు కృష్ణుడు ఏమన్నారుట, మీరందరూ వ్రతం చేస్తున్నారు కదా, ఈ వ్రతాన్ని ఏ ఫలితం కోసం మీరు చేస్తున్నారు? ఆయనకి తెలియదా? కావాలని అట్లా అడిగారట. అడిగి మీ ప్రవర్తన చూస్తూ ఉంటే ఎవడో మీ మనస్సులనైతే హరించేశాడని తెలుస్తోంది, వాడినే భర్తగా పొందాలని మీరంతా వ్రతం చేస్తున్నారు. ఎవరి కోసం వ్రతం చేస్తున్నారో నాకు చెప్పండి అన్నట్ట. అనేటప్పటికీ మరి సహజ స్త్రీకి గల సహజ బిడియ నైజంతో వాళ్ళందరూ కూడా నవ్వి ఊరుకున్నారట. గోపికలందరూ తల వంచుకుని బిడియంగా ఉన్నారు. ఉండేటప్పటికీ అప్పుడు ఓహో, తననే భర్తగా వీరు అందరూ కూడా కోరుకుంటున్నారు అని తెలిసి అని ఆయన తెలియక కాదు, ఇంకాస్త రూఢి చేసుకుని ఏమన్నారుట, నిజంగా మీరు నా ఇంటికి దాసీలుగా భార్యలుగా వచ్చి నేను చెప్పినట్లుగా నడుచుకుంటాము అని అంటే నీటి నుండి మీరు బయటికి రండి, అప్పుడు కూడా నీటి నుండి బయటికి రండి, అప్పుడు మీ బట్టలు మీకు ఇస్తాను, మీ వస్త్రాలు మీకు ఇస్తాను అని చెప్పన్నట్ట. ఇక్కడ ఏమిటి అంటే, దాసి అనేటువంటి పదం అనగానే మనకి దాసీలుగానా, భర్తకి దాసియా భార్య అని చెప్పి ఇప్పుడు అందులో ఇప్పుడు సమాన దృష్టి పెరిగిపోయింది కదా మనలో, కాబట్టి అట్లాంటివి కొంచెం అనిపిస్తాయి. దాసి ఏమిటి అని చెప్పి, అక్కడ దాసి అని అంటే అమ్మా మనకి పూర్వోత్తరం నుంచి కూడా భర్తకి భార్య దాసి వలె ప్రవర్తించాలి అంటే కొంచెం భర్త కంటే ఒక మెట్టు తగ్గే భార్య ఉండాలి అనేటువంటి ఇది ఏమిటి అంటే పరోక్ష భావన ఏమిటి అంటే, స్త్రీ అనుక్షణము కూడా భర్త అభ్యున్నతిని, భర్తకి కీర్తి ప్రతిష్టలు పెరిగే విధంగా ప్రవర్తించడానికి ఒక మెట్టు తగ్గుండాలి అన్నట్టుగా. ఓ నువ్వు నేను ఒకటే అనే రీతిగా లేదు, ఇంకొక మెట్టు అసలు నీకంటే నేనే ఎక్కువ అనే రీతిగా కాకుండా ఉండాలి అనేటువంటి మాట రీత్యా అట్లా దాసీలాగా వర్తించాలి అంటే భావన అది. అలా ఎవరైతే భర్తకి కీర్తి ప్రతిష్టలు పెరిగేటట్లుగా ప్రవర్తిస్తారో అట్టివారే నిజమైన భార్య కాబట్టి, తద్వారానే భర్త యొక్క ఔన్నత్యాన్ని ఆవిడ నిలబెడుతుంది. కాబట్టి కృష్ణ పరమాత్మ కూడా ఏమన్నారు, మీరు నా ఇంటికి దాసీలుగా భార్యలుగా వచ్చి నడుచుకుంటారా, అలా నడుచుకునేటట్లయితే నేను చెప్పినట్లుగా చేయండి, నీటి నుంచి బయటకు రండి, మీ వస్త్రాలు మీరు నా దగ్గర నుంచి తీసుకెళ్ళండి అన్నట్లుగా. అందుకని ఆయన అట్లా చెప్పారనమాట. అంతేకాక ఇంకో మాట కూడా అన్నారుట అమ్మ, ఏమిటంటే మీరసలు నన్ను చూసి సిగ్గుపడతారేమిటి,
చిన్నతనం నుంచి మనందరం కూడా కలిసిమెలిసి పెరిగాం, చక్కగా ఆటలాడుకున్నాం. అటువంటిది ఎందుకు అంత అభిమాన పడుతున్నారు నన్ను చూసి? అక్కడ ఏమిటా పరమాత్ముడికి ఆత్మ పరమాత్మ మధ్య గల ఇది అట్లా చెప్తున్నాడు. అంటే వాళ్ళకి ఆ యొక్క దేహాభిమానం లౌకికమైనటువంటి భావన తొలగించడానికి అన్నట్లుగా. ఇంకా అసలు మనమందరం చిన్నతనం నుంచి కలిసిమెలిసి ఉండగా ఇప్పుడు నన్ను చూసి ఎందుకు బిడియపడుతున్నారు? ఇంకో రకంగా తీసుకుంటే ప్రాణుల యొక్క హృదయాంతరాలలో ఉన్నవాడు ఎవరు? శ్రీమన్నారాయణమూర్తి. అట్లాంటిది అసలు నీ హృదయాంతరాలలోనే ఉన్నప్పుడు ఇప్పుడు నీవు వివస్త్రగా ఉన్నా గాని ఎదురుకుండా కూర్చున్నటువంటి కృష్ణుడి దగ్గరికి రావడానికి ఎందుకు బిడియపడుతున్నావు? ఇదే కృష్ణుడు నీలో నీ హృదయాంతరాళల్లో ఉన్నాడు కదా అని అక్కడ భావం అర్థమవుతోంది అమ్మా. ఎప్పుడైతే హృదయంలో లేడో అక్కడ ఆ యొక్క జీవం ఉన్నా కూడా శవంతో సమానం. నారాయణమూర్తి హృదయంలో లేడు అనంటే అది శివము కాదు, శవము అన్నట్లుగా. అందుకని మీరెందుకు బాధపడుతున్నారు, ఎందుకు భయపడుతున్నారు? నేను మీలోనే ఉన్నాను కాబట్టి మీరంతా మంగళప్రదులు కదా. అందుకనే మీరు వ్రతాన్ని చేయగలిగారు కదా, భర్తగా పొందాలనుకుని వ్రతం చేస్తున్నారు కదా. మరి ఒంటి మీద నూలు పోగు కూడా లేకుండా నీళ్లలోకి దిగి స్నానాలు చేస్తున్నారు. మరి అలా దిగంబరంగా స్నానం చేయటం వలన ఏం జరిగింది? వ్రతమునందు దోషం వచ్చింది. అది అర్థమైందా? ఆ దోషాన్ని తొలగించడానికి అన్నట్లుగా ఆయన ఆ యొక్క వస్త్రాలన్నీ కూడా చుట్టుకుని తీసుకెళ్లి పైన కూర్చుని వాళ్ళని అదే విధంగా రమ్మనమనటానికి కారణం ఏమిటి అంటే వాళ్ళు చేసినటువంటి అపచారం, అక్కడ ఆ అపచారం పోతే గాని అమ్మవారి కృప కలగదు, తాను వారికి భర్త కాలేడు అన్నట్లుగా. ఇప్పుడు అందుకని మీరేమిటి అంటే ఎప్పుడు కూడా ఆగండి. ఇక్కడ ఏం జరిగింది అంటే జలాధి దేవత అయినటువంటి వరుణుడి పట్ల అక్కడ అపచారం జరిగింది. ఎందుకంటే వాళ్ళంతా దిగంబరంగా స్నానం చేయటం వలన. అది వ్రతం చేసే వాళ్ళు ఎప్పుడూ కూడా వివస్త్రలై స్నానం చేయరాదు. ఒంటి మీద కనీసం ఒక చుట్టుగుడ్డో ఒక అంగవస్త్రంతోనో, మగవాళ్ళు ఆడవాళ్ళు ఒక చుట్టుగుడ్డ అంటారు చూడండి చిన్నది, అట్లాంటి బట్టతోనే స్నానం చేయాలి. అందున ఒక వ్రతాచరణలో ఉన్నప్పుడు. అలా లేకుండా మీరు అపచారం చేసేశారు కాబట్టి మరి కాత్యాయని దేవి వ్రతం చేశాం ఫలితం రాలేదని అంటారేమిటి? మరి మీకు ఎలా వస్తుంది? ఇప్పుడు మీరు ఫలితాన్ని కోరుకుంటే, నన్ను భర్తగా పొందాలి అని అనుకుంటే మీరేం చేస్తారు అంటే, యాక్చువల్లీ మీరు చేసింది ఏమిటక్కడ 30 రోజుల నుండి మీరు చేసింది వ్రతం కాదది, వ్రత భంగం చేశారు. మీరు వ్రత భంగానికి మీకు శిక్ష వేయాలి, ఫలితం ఇయ్యకూడదు అప్పుడే మీకు. కాబట్టి నేనేమో శిక్ష వేయాలని అనుకోవటంలా, వ్రతంలోని భక్తికి నేను లొంగిపోయాను, మీ పొరపాటును దిద్దాలని వచ్చాను. మీరు చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం చేయించాలి అని చెప్పి వచ్చా. ఏమిటి ఆ ప్రాయశ్చిత్తం? చేతులెత్తి నమస్కారం చేయండి, ప్రాయశ్చిత్తం అయిపోతుంది. నమస్కారం చేసి వచ్చి మీ వలువలు మీరు తీసుకువెళ్ళండి అని. అప్పుడు కాత్యాయని దేవిని ఆరాధించండి, అప్పుడు నేను మీకు భర్తనవుతాను అని. అయితే వాళ్ళంతా విన్నారా? మరి ఇంత చెప్పినా గాని అమ్మా వినలేదు. వాళ్ళంతా కూడా ఏమంటున్నారుట? మేము స్త్రీలం, నీవేమో పురుషుడివి, నీవు చెట్టు మీద కూర్చుని చూస్తూ ఉంటే మేము ఒడ్డుకొచ్చి చేతులెత్తి నీకెట్లా నమస్కరించేది? అమ్మో అసలు ఎట్లా? చూడండి అమ్మా, అట్లా ఆ భావన కూడా ఆ లోనున్న నారాయణమూర్తిని వాళ్ళు విస్మరించి ఎదురుకుండా నారాయణమూర్తి కనిపిస్తే వాళ్ళు అలా ఇంకా దేహాభిమానంతో ఉన్నారు అనేటువంటి అంశం ఇక్కడ మనం గ్రహించాలి. భగవంతుడి పట్ల ప్రవర్తించే భక్తుడికి దేహ భావన ఉండరాదు. మరి మీరు నా భర్తృత్వాన్ని అడుగుతున్నారు కదా. భార్యాభర్తృత్వం అంటే ఏమిటి? ఐక్యం. నా యందు ఐక్యాన్ని కోరినప్పుడు మరి ఇలా ఎలా ఉంటున్నారు? మీరు ఒకటైపోవాలి అని అనుకుంటున్నారా? నాలో ఐక్యం అయిపోవాలి అని అనుకుంటున్నప్పుడు ఇలా ఎట్లా ఉంటున్నారు? కాబట్టి మరి మీరు చేసినటువంటి దోషానికి మరి ప్రాయశ్చిత్తం చేసుకునేటట్లు లేరు, మీ ఇష్టం.
చేతులెత్తి మ్రొక్కండి, మ్రొక్కి వస్త్రాలు తీసుకోండి అని చెప్పంటారు. మళ్ళీ అనేటప్పటికీ ఇహ వాళ్ళంతా కృష్ణుడితో వాదించి అల్లరి చేసి ఎంతో అన్నారుట. ఆడవాళ్ళం కదా ఎట్లా వస్తామని, ఈ కృష్ణుడు ఎన్నైనా చెబుతాడు, మనం వినద్దు అని చెప్పి తర్వాత బయటకు వెళ్ళి వివస్త్రాలుగా బయటకు వెళ్ళి చేతులెత్తి నమస్కారములు పెడతామా? అసలు మనందరం స్త్రీలం అంటే అక్కడ చూడండి అమ్మా, జీవి అనేటువంటి భావన తొలగిపోయింది. స్త్రీ పురుష వ్యత్యాసం వచ్చింది అక్కడ కదా. అలా చేయటం కుదరదు అని చెప్పి వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారుట అమ్మ. పైగా మంచు, మార్గశీర్ష మాసం, అందున అంతా కూడా నీళ్లల్లో ఉన్నారు పాపం. అట్లా గడగడగడ చలికి వణికిపోతూ అట్లానే తర్జన భర్జనలు చేసుకుంటూ ఉంటే అప్పుడు వాళ్ళల్లో ఒక గోపిక అన్నారుట అమ్మ. ఏమని అంటే, దేనికే మొహమాటం, ఆయన జగత్కర్త జగద్భర్త, ఇన్ని లీలలు చేసిన వాడు కదా, ఆయన పరమాత్ముడనే కదా, ఆయనకి మనం అందరం కూడా భార్యలుగా ఉండాలి, సదా ఆయనకి సేవ చేసుకుంటూ ఉండాలి, ఆయనని భర్తగా పొందాలి అని ఇవన్నీ చేస్తున్నది అందుకే కదే. అటువంటప్పుడు మరి మనం కృష్ణుడికి ఆయన చెప్పిన రీతిగా నమస్కరిస్తే మనకు వచ్చినటువంటి దోషం ఏమిటసలు? ఈ యొక్క దిక్కుమాలిన శరీరమందు భ్రాంతి చేతనే మనం ఇన్ని కోట్ల జన్మలెత్తాం. ఈ రోజున సాక్షాత్తు ఈశ్వరుడే మన ఎదురుగా నిలబడి ఇట్లా చెయ్యండి, మీ దోషం విరిచేస్తాను, మీకు ఫలితం ఇచ్చేస్తాను అని చెప్పి అంటూ ఉంటే ఫలితం రావడానికి అడ్డంగా ఉన్నటువంటి ఈ అభిమానం అనే దోషాన్ని కూడా మనం ఇట్లా ఈ అభిమానం అనే దోషాన్ని మనం నివారించుకోకపోతే ఇంకా మనకి సార్థకత ఎట్లా వస్తుంది? అందుకని నమస్కరించేసేద్దాం పదండి అందిట. అది ఈ శ్లోకంలో చెప్పారు చూడండి. అధిరుహ్యతటం కృతాంజలిః పరిశుద్ధాః స్వగతిర్నిరీక్ష్యతాః వసనాన్యఖిలాన్యనుగ్రహం పునరేవం గిరమప్యదాముదా. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. ఆ గోపకన్యలు నీవు చెప్పినట్లు నదీ తీరమునకు వచ్చి అంజలి ఘటించిరి. అప్పుడు వారు పరిశుద్ధులై నిన్నే ఆశ్రయించుచున్నట్లు భావించి వారి వస్త్రములను వారికి చితివి. పిదప నీవు వారిని అనుగ్రహించుచు సంతోషముతో ఇట్లు మాట్లాడితివి తండ్రి అని. అది మొత్తానికి ఆ యొక్క గోపికలలో ఒకరు అంతగా బోధ చేసినాక ఇహ మిగతా గోపికలు ఆవిడ అందరూ కలిసి వచ్చి ఆ కృష్ణ భగవానుడి వద్దకు సర్వస్య శరణాగతి చేశారు. అక్కడ అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అన్నట్లుగా అట్లా శరణాగతి చేశాక అప్పుడు కృష్ణ భగవానుడు వారి యొక్క వస్త్రాలను వారికి ఇచ్చి చిరునవ్వు నవ్వి ఊరుకున్నారుట. వస్త్రాలను వారికి ఇచ్చేసి అంటే ఎలా ఆయన కూడా భావించారు, ఇహ వీరంతా కూడా పరిశుద్ధులయ్యారు అని చెప్పి వాళ్ళ దోషాన్ని ఆ విధంగా కూడా వాళ్ళు అక్కడ చూడండమ్మా, ఒక దోషాన్ని భగవంతుడు ఆ దోషాన్ని తీసివేయడానికి దాన్ని నివారణ చేసి వీళ్ళకి సత్ఫలితం ఇయ్యడానికి అని చెప్పి భగవంతుడు కూడా ఎంత కృషి చేశాడు అనేది ఇక్కడ మనం గ్రహించాలి. అది అందుకనే ఒక మంచి సంకల్పం తీసుకుని చేస్తున్నప్పుడు ఎన్నెన్నో అవరోధాలు కలుగుతూ ఉంటాయి. ఆ అవరోధాలు కలిగేది కూడా ఈశ్వర కటాక్షం వల్లనే కలుగుతుంది అని ఇప్పుడు ఇక్కడ మనం చెప్పుకున్నాం. ఎందుకంటే ఆ అవరోధాలు కలుగుతూ ఉన్నాయి అంటే ఆయన అనుగ్రహం కలిగింది. ఆ అవరోధాలని తొలగించుకుంటే సంపూర్ణ అనుగ్రహం మనకి ఆ సంకల్ప ఫలం ఇస్తారు అన్నట్లుగా. అట్లాగే ఇక్కడ అవరోధం తొలగించడానికి అని చెప్పి ఆ కృష్ణ భగవానుడు వచ్చి అంతటి బోధన చేసి వాళ్ళందరిలో అంతటి పరివర్తన కలిగించి అంత కృషి చేసినటువంటి వైనం మనం కూడా ఇక్కడ గ్రహించవచ్చు. ఎప్పుడైతే వాళ్ళంతా కూడా దేహమునందు భ్రాంతి విడిచిపెట్టి ఆ యొక్క పరమాత్ముడు ఇచ్చేటువంటి సత్ఫలితానికి మనసా శిరసా ఒగ్గి సర్వస్య శరణాగతి సంపూర్ణంగా చేశారో అప్పుడు ఆ భగవంతుడు ఎవరి వస్త్రములను వాళ్ళకి ఇచ్చివేశాడు అని చెప్పి అంతేకాక ఏమన్నారట,
మీరు చేసినటువంటి వ్రతం ఏమిటో నాకు అర్థమైంది. కాత్యాయని దేవిని మీరు నోచిన నోము దేని కొరకు చేశారో ఆ ఫలితాన్ని నేను మీకు ఇచ్చేస్తున్నాను అన్నట్లుగా. అక్కడ ఉత్త వస్త్రాలు నీయటం కాదు, ఆ దోషాలని హరించి ఆ యొక్క ఫలితాన్ని ఇస్తున్నాను అని వస్త్రాలని ఇస్తూ అట్లా. ఏమిటి ఫలితం అంటే తానే వారందరికీ కూడా భర్తనవుతాను అని పరోక్షంగా చెప్పినటువంటి వైనవమ్మ అది. అయితే మరి స్వామి ఒక్కడే కదా, మరి అక్కడ గోపికలు అంతమంది కదా, మరి ఎలా అనంటే ఆయన ఎన్నో రూపములను ధరించగలడు అని చెప్పి కూడా మనం గతంలో చెప్పుకున్నాం. ఇప్పుడు గోపబాలురందరూ కూడా మాయమైనప్పుడు ఆ గోపబాలుర రూపాలే ధరించి వారి వారి ఇండ్లకు వెళ్ళలా? పరమాత్ముడు ఏ రూపాన్నైనా ధరించగలడు కాబట్టి ఆ గోపికలందరికీ కూడా తానే భర్త అని చెప్పాడుట అమ్మ. అంటే ఒక్క పదార్థం అనేకత్వముగా భాసిల్లుతోంది అన్నట్లుగా. ఉండండి, తదుపరి శ్లోకం చెప్పుకుందాం. విదితం నను ఓ మనీషితం వదితారస్త్విహ యోగ్యముత్తరం యమునా పులినేస చంద్రికాః క్షణదాయిత్య బలాస్త్వమూచివాన్. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. గోపకన్యలారా, మీ మనస్సులలో ఉన్న కోరిక నాకు తెలిసినది. మీ కోరికకు తగిన సమాధానమును యమునా నదీ తీరమందలి వెన్నెల రాత్రులే ఇచ్చును అని చెప్పి. అంటే ఇక్కడ వాళ్ళ యొక్క కోరిక అంటే భగవంతుడు వాళ్ళకి చక్కగా భగవంతుడే వారికి భర్త కావాలి అనేటువంటి వాళ్ళ సంకల్పం ఏదైతే ఉంటుందో ఆ సంకల్పానికి తగినట్లుగా ఆయన ఫలితాన్ని ఇచ్చారు కదా. అంటే తానే ఇక్కడ ఈ యమునా నదీ తీరంలో వెన్నెల రాత్రులే మీకు సమాధానం ఇచ్చును. అంటే వెన్నెల రాత్రులలో ఆ యొక్క గోపికలతో తాను ఉంటాను అన్నట్లుగా. అయితే ఇక్కడ ఇంకోటి చెప్పుకోవాలి. అంటే ఏమిటి అంటే, ఉండండి, వెన్నెల రాత్రులందే ఎందుకు వస్తానని చెప్పాడు? అక్కడ అర్థం ఏమిటో తెలుసా అమ్మా? అసలు ఎంత ఆంతర్యంగా ఉందో చూడండి. మామూలుగా గోపికా వస్త్రాపహరణం అంటే ఇంత లోతైన అంశం అనేది మనకెవరికి కూడా బహుశా ఇంతగా మనం ఆలోచించి ఉండమమ్మా. ఈ దశకం రీచా మనం ఇంత తెలుసుకుంటున్నాం. అయితే దశకంలో రాసింది కాకుండా మనం విడిగా కూడా ఇలా చెప్పుకుంటున్నాం. ఇది చాలా ఏకాగ్రతగా వినాల్సినటువంటి దశకం. ఇక్కడ రాత్రులు అనే మాటకి అర్థం మనం చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. రాత్రిపూట క్రీడించటం ఏమిటి గోపికలతో అని కాదక్కడ. అసలు లింగోద్భవ కాలం అనేది కూడా అర్ధరాత్రి జరుగుతుంది, శివరాత్రి అంతే కదా. అయితే కృష్ణ జననం కూడా అర్ధరాత్రి జరిగింది. అయితే అక్కడ ఏమిటి? చీకటి అజ్ఞానానికి గుర్తు. చీకటిలో ఈశ్వరునితో క్రీడించటం అనునది జ్ఞానాన్ని పొందటానికి గుర్తు. అదిట అమ్మ. చీకటిలో ఈశ్వరునితో క్రీడించటం అనునది జ్ఞానాన్ని పొందడానికి గుర్తు. కాబట్టి జ్ఞానులై మీరు మోక్షం వైపుకు నడుస్తారు అనడానికి చిహ్నంగా చీకట్లోనే రాత్రులందు మీరు నాతో రమిస్తారు, మీరు చేసిన నోముకు ఫలితాన్ని ఇచ్చాను అని చెప్పి అనడంలో గల ఒక ఆంతర్యం అదెమ్మ. తర్వాత మీకు చీకటనేది వాళ్ళకి లేదు, ఆ గోపికలకి. అజ్ఞానము నివృత్తి అయి ఈశ్వరుని తెలుసుకుంటాను, జ్ఞానాన్ని మీకు ఇస్తున్నాను అని. ఆ తర్వాత గోపికలంతా కూడా ఎంతో ఆనందంతో ఆ యొక్క కృష్ణ భగవానుడికి నమస్కారం చేసుకున్నారుట అమ్మ. అంత ఆంతర్యం ఉందన్నమాట. ఉండండి, తదుపరి శ్లోకం చెప్పుకుందాం. ఉపకర్ణ్య భవన్ముఖచ్యుతం మధునిష్యంది వచో మృగీదృశః ప్రణయాదయి వీక్ష్యతే వదనాబ్జం శనకైర్గృహం గతాః. సుందరీమణులైన గోపకన్యలు మిక్కిలి మధురమైన నీ మాటలను ఆనందముతో వినిరి. వారు నీ ముఖార విందమునే గాంచుచు మెల్లమెల్లగా తమ ఇండ్లకు తిరిగిపోయిరి అని చెప్పి. ఆ రీతిగా ఆ గోపకన్యలందరూ కూడా ఇంతటి మధురమైన మాటలని ఆనందంతో విని చక్కగా భగవానుడి యొక్క
ఆ కృష్ణ పరమాత్మ ముఖాన్నే గాంచుచూ మెల్లమెల్లగా తమ తమ ఇండ్లకు తిరిగి వెళ్ళారుట అమ్మ. ఇక్కడ ఏమిటి అంటే అసలు ఇంకోటి కూడా ఉంది. ఈ మాటలన్నీ విన్న తర్వాత గోపకాంతలందరూ కూడాట ఆలమంద దగ్గరికి, ఆ యొక్క ఆవుల మంద దగ్గరికి వెళ్ళారుట. దూడల దగ్గరికి కాదు, ఆవుల దగ్గరికి వెళ్ళారు. ఆవుల దగ్గరికి వెళ్తే అక్కడ ఏమిటి అర్థం అనంటే, పాశముల చేత కట్టబడేవి ఏమిటవి అమ్మా? పశువులు కదా, ఇట్లా కట్టేస్తాం కదా వాటిని. అట్లాగే ప్రతి జీవి కూడా పరోక్షంగా ఒక పశువే. ఇంట్లో ఉన్న భర్త కర్మపాశాలతో కట్టబడ్డాడు, ఆయన ఒక పెద్ద పశువు. భార్య మరికొన్ని పాశాలతో కట్టబడింది, ఆవిడ మరి ఒక పశువు. ఈ పశువుల పాశములను విడిపించగలిగిన వాడు ఎవడు ఉన్నాడో ఆయనే పశుపతి. మీరు పశువులతో కలిసి పశువులతో ఉంటారు. ఎప్పుడు నాయందే మనస్సు పెట్టుకుని మీరు అన్ని పనులు చేసేస్తూ ఉంటారు. కృష్ణుడు అంతే కదా, వాళ్ళంతా కూడా ఏమిటి? పశువులతోనే ఉంటున్నారు. పశువులతో కలిసి పశువులలో ఉంటున్నారు. ఎప్పుడు ఆ యొక్క పరమాత్ముడి యందే మనస్సు పెట్టుకుని అన్ని పనులు చేస్తూ ఉన్నారు. అసలు ఎప్పుడు ఆయన్ని చూద్దామా, ఎప్పుడు ఆయన సాహచర్యాన్ని పొందుదామా అని తప్పించిపోతూ వాళ్ళ పనులు చేసుకుంటూ ఉన్నారు. అక్కడ ఏమవుతోంది? నిరంతర భక్తి చేత జ్ఞానాన్ని పొంది పునరావృత్తి రహిత శాశ్వత కృష్ణ సాయుధ్యాన్ని లేక శివ సాయుధ్యాన్ని పొందుతారు. నామం ఏదైనా ఫలితం ఒక్కటే, ఏ నామానికైనా ఫలితం ఒక్కటే అని గోపికా వస్త్రాపహరణ ఘట్టంలో, ముఖ్యంగా ఈ కాత్యాయని వ్రత ఘట్టంలో ఇన్ని రహస్యాలు పొంచి ఉన్నాయి అనేది అలా చెప్పి ఇన్ని రహస్యాలు ఉన్నాయి అని కృష్ణ పరమాత్మ చేసినటువంటి మహోత్కృష్టమైన లీలయే ఆ కాత్యాయని వ్రతం అనే లీల అని చెప్పుకోవాలమ్మా మనం. చిట్ట చివరికి ఏమిటి అంటే, అసలు ఆయనకి తెలియక కాత్యాయని వ్రతాన్ని చేయిస్తూ ఆ వ్రతంలో లోపం ఇలా జరిగిందని చెప్తూ ఎన్ని రకాల వాళ్ళకి అన్ని కూడా ఉద్బోధ చేస్తూ ఆ రీతిగా ఆ గోపికలని ఉద్ధరించాడు అనేటువంటి మహోత్కృష్టమైనటువంటి కృష్ణలీలే ఈ గోపికా వస్త్రాపహరణ ఘట్టం. సాయిరామ్. అర్థమైందా అమ్మా? కొంచెమైనా అర్థమయ్యేటట్టు చెప్పగలిగానా? ఇతి నన్వనుగృహ్య వల్లవీర్విపినాంతేషు పురేవ సంచరన్ కరుణా శిశిరో హరే హరే హరత్వరయా మే సకలామయావళిం. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. శ్రీహరి, నీవు ఈ విధముగా గోపకన్యలను అనుగ్రహించి పూర్వము వలనే బృందావనమున స్వేచ్ఛగా తిరుగుచుంటివి. మిక్కిలి దయగల నీవు నా రోగములనన్నింటినీ తొలగించి నన్ను చల్లగా రక్షింపుము తండ్రి. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. గోపికా వస్త్రాపహరణం అను 60వ దశకం సమాప్తం. ఏతత్ఫలం సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు. సద్గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. నారాయణ నారాయణ గోవింద, శ్రీమన్నారాయణ నారాయణ గోవింద, నారాయణ నారాయణ గోవింద, లక్ష్మీనారాయణ నారాయణ గోవింద, నారాయణ నారాయణ గోపాల, శ్రీమన్నారాయణ నారాయణ గోపాల, నారాయణ నారాయణ గోపాల, లక్ష్మీనారాయణ నారాయణ గోపాల. శుభం భవతు.